ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైతు డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పుల ఉప్పెనలా చెలరేగిపోయారు. అన్నదాతల ఉసురు పోసుకుంటున్న రేవంత్ విధానాలను రైతు సంగ్రామ సదస్సు వేదికగా చీల్చి చెండాడారు. కాంగ్రెస్ మోసాలపై బరిగీసి కొట్లాడగలమని రైతులు సైతం రుజువు చేస్తారు. అసలే మే నెల మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా వేలాదిగా కర్షకులు సదస్సుకు తరలివచ్చారు. కష్టకాలంలో అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ సభను దిగ్విజయవంతం చేస్తారు. నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ సర్కార్ గుండెల్లో ఫిరంగి మోత మోగించింది. 2.5 ఏళ్లుగా రైతన్నను అరిగోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగ్రామ భేరీ మోగించారు. రేవంత్ సర్కారును ఇక ఉప్పు పాతరేసుడేనని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, వాటిలో భాగమైన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ 850 రోజులైనా ఊసెత్తకపోవడమే కాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న బుల్డోజర్ పాలనపై ప్రజా చైతన్యాన్ని కూడగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందనడానికి కేటీఆర్ ప్రసంగం నిదర్శనంగా నిలిచింది. కేటీఆర్ ప్రసంగానికి మద్దతుగా వేలాది మంది రైతులు కదం తొక్కుతూ గొంతు కలిపారు. బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్విజయవంతం చేశారు. అసలే ఎండాకాలం, ఆపై మే మాసం, పట్టపగలు మండు టెండల్లో వేలాది మంది రైతులతో సదస్సు నిర్వహించడం ఆషామాషీ కాదు. అందులోనూ 42 డిగ్రీల వేడిలో ఆరుబయట ఒక టెంటు వేసి సభ నిర్వహించడం కష్టమేనని రేవంత్ సర్కార్ భావించింది. పైగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పిలిస్తే ఎవరొస్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ సదస్సు ఫెయిల్ అవుతుందని రేవంత్ సర్కార్ భావించింది. కానీ సర్కారు అంచనా తప్పని తేలిపోయింది. ఓరుగల్లు గడ్డ మీద ఎర్రటి ఎండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు రైతాంగం పోటెత్తింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చి సర్కారు అంచనాలు తప్పని తేల్చి చెప్పారు. మరోవైపు ఇదే వరంగల్ గడ్డ మీద ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు మేళా తుస్సుమన్నది. సభా ప్రాంగణంలో కూలర్లు, ప్రయాణానికి ఏసీ బస్సులు, తువ్వాల సాదర ఖర్చులు అన్ని తీర్లా అరుచుకుంటామని కాంగ్రెస్ నేతలు ఊరూరా వాగ్దానం చేసినా మేళా ప్రారంభించేందుకు మంత్రులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కానీ బీఆర్ఎస్ నిర్వహించిన సదస్సుకు స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చిన తీరుకు నిఘా వర్గాలే ఆశ్చర్యానికి లోనయ్యాయి. పార్కింగ్ స్థలాలకు చాలా దూరంలో వాహనాలను నిలిపివేయడం, కొన్ని రూట్లలో అయితే ట్రాఫిక్ జామ్ చేయడం, నిర్దేశిత సమయంలో క్రమబద్ధీకరణ చేయకుండా చేతులెత్తేయడం వంటి ప్రతికూల పరిస్థితులు కల్పించారు. రైతు సంగ్రామ సదస్సును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విఫలం చేయాలని చూసినప్పటికీ బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పుల ఉప్పెనలా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల్ని తూర్పారబట్టారు. రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగాన్ని దగా చేశారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఎక్కడున్నది నీ డిక్లరేషన్, ఎక్కడ దాక్కున్నావని కేటీఆర్ నిలదీస్తున్నప్పుడు ఢిల్లీలో దాక్కున్నడంటూ సదస్సు ప్రాంగణంలోని ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించడం గమనార్హం. రైతు డిక్లరేషన్తో లక్షలాది మందిని మోసం చేసిన రాహుల్, రేవంత్ ఫోటోలు, రైతు డిక్లరేషన్ పత్రాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల ముందు అంటించి వాటి కింద దొంగలున్నారు జాగ్రత్త అని రాసిపెట్టాలంటూ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ వాళ్ళు దొంగలేనంటూ నినాదాలు మిన్నంటాయి. కాలంబు రాగానే కాటేసి తీరాలని ప్రజాకవి కాళోజీ కవితా పదాలు కేటీఆర్ వల్లవేస్తుంటే కాంగ్రెస్ ను ఇక ఇయ్యరమయ్యర వాయించుడే అని రైతులు నినదించారు. అలాగే రైతు బంధు ఎగ్గొట్టేందుకు మేమేమైనా దివానాగాళ్లమా అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కేటీఆర్ ప్లే చేయగా రేవంతే దివానా అని రైతులు బదులివ్వడం గమనార్హం. ఎన్నికలు, రైతు డిక్లరేషన్ సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతాంగానికి హామీలు ఇస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ రైతుల కళ్ల ముందు ఉంచారు. కాంగ్రెస్ హామీలు నిజమా కాదా, ఇప్పుడు అమలవుతున్నాయా లేదా అనే విషయాలని రైతులతోనే చెప్పించారు. బతిమిలాడి తెచ్చుకున్న జనమైతే చడి చప్పుడు కాకుండా కూర్చుంటారు. బతుకు పోరాటంతో నలిగి బరిగీసి కొట్లాడేందుకు సిద్ధమైన వాళ్లే బదిలిస్తారన్నట్టుగా ప్రతి సందర్భంలో జనం స్పందించారు. కేటీఆర్ అడిగిన అన్ని ప్రశ్నలకు కాంగ్రెస్ పాలనపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రైతుల నుంచి వచ్చిన నినాదాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రసంగాన్ని జై కిసాన్ నినాదంతో ప్రారంభించారు. కేటీఆర్ పోడియం వద్దకు రాగానే రైతులు, సదస్సు ప్రాంగణంలో ఉన్నవాళ్లు, వేదిక మీద ఉన్న నాయకులు జై కిసాన్, జై తెలంగాణ అంటూ గొంతు కలిపారు. రేవంత్ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో మృతి చెందిన దాదాపు 1000 మంది రైతు మరణాలకు సదస్సు ఘన నివాళి అర్పించింది. మరోవైపు రాష్ట్రంలోని రైతాంగానికి అన్ని వేళలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా, రేవంత్ సర్కార్ మెడలు వంచేదాకా విశ్రమించని, విరామమెరగని పోరాటం చేస్తామని గులాబీ శ్రేణుల పక్షాన ప్రతినబూనారు. సదస్సు ప్రారంభానికి ముందు కేటీఆర్ హన్మకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సదస్సు ప్రాంగణానికి కొద్ది దూరానికి చేరుకొని అక్కడి నుంచి సదస్సు సభా వేదిక వద్దకు ఎడ్లబండిపై వచ్చారు. వేదికకు ఇరువైపులా మక్క కంకులు, వరి గొలుసులు, వేదిక ముందు మక్క కంకులతో అలంకరించిన బండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటిదాకా బీఆర్ఎస్ సభలు, సదస్సుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలకు విభిన్నంగా రైతు సంగ్రామ సదస్సులో ఆయన చేసిన ప్రసంగం కొత్త ఒరవడిని సృష్టించింది. అర్బన్ అట్రాక్టివ్ నరేటివే కాదు, రూరల్ మాసెస్ ను అద్భుతంగా అడ్రస్ చేస్తారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఎదుటివారు బూతులు తిడుతుంటే మనం నీతులు చెప్పుకుంటూ పోతే కుదరదనే విషయాన్ని రామన్న తన ప్రసంగం ద్వారా చెప్పిండని బీఆర్ఎస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంగ్రామ సదస్సులో మాజీ ఎమ్మెల్యే రసమయి, మిట్టపల్లి సురేందర్, మధుప్రియ, సందీప్ తదితర కళాకారుల ఆటపాటలు జాతర చేశాయి, దుమ్మురేపాయి. బుల్డోజర్ల ముఖ్యమంత్రి, భూకబ్జాల ముఖ్యమంత్రి, నీ పాలన పాడుగానురో, నువ్వు మా పాపం తగిలి పతనమైతవో అంటూ కళాకారులు పాడిన పాటలు సదస్సును మైమర్పించాయి. ఇక నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి అనే పాటతో కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశపూర్వకంగా పడావు పెట్టిన తీరుపై రైతుల్ని ఆలోచింపజేసింది.